నేను జీవన్ గారి పిఏని. సార్ లోపల బిజీగా ఉన్నారు. మరి మీరు ఆఫీస్లో ఉంటే మా బాబాయ్ ఫోన్ చేసి ఆయన ఇంకా ఆఫీస్కి రాలేదంటారేంటి? నీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటే? నీకంత నమ్మకం లేకపోతే పోయి నీ ఫ్రెండ్ అడుక్కో. మీ ఫ్రెండ్ ఇచ్చింది సూర్య నెంబరే. భార్గవి మళ్ళీ ఆఫీస్కొస్తే దాన్ని బయటికి పంపించడానికి మరో ప్లాన్ రెడీ చేయాలి. నన్ను అల్లుడిగా కాదు కదా, కనీసం ఎంప్లాయీగా కూడా చూడడం లేదు. నిన్ను ఆఫీస్ నుంచి బయటకు పంపించడానికి మా వదిన ఆడిన నాటకం ఇది. అక్క డైరీ చేతికొచ్చేంత వరకు ఆఫీస్కి వెళ్ళడమే మంచిది. అవసరమైతే మీ నాన్నని ఇంట్లో కూర్చోపెట్టి నేను ఆఫీస్ కుర్చీలో కూర్చుంటాను, కానీ దాన్ని మాత్రం ఆఫీస్ గుమ్మం ఎక్కనివ్వను. ఇదేంటి మళ్ళీ ఆఫీస్కి వచ్చింది? ఇదేంటి మళ్ళీ ఆఫీస్కి వచ్చింది? గుడ్ మార్నింగ్ సార్. రా భార్గవి, నీ గురించి ఆలోచిస్తున్నాను. నువ్వు వస్తే బాగుంటుంది అనుకున్నాను. అనుకున్నట్టుగానే నువ్వు వచ్చేసావు. సో ఇక దీని అవసరం లేదు. వద్దు సార్, మళ్ళీ ఈ ఫైల్ నా దగ్గర ఎందుకు? దీనివల్లే కదా ఇన్ని గొడవలు జరిగాయి. నేను నిన్ను పూర్తిగా నమ్ముతున్నానని నిరూపించడానికి ప్రస్తుతానికి ఇంతకంటే ఇంకేమీ చేయలేను. జరిగిందేంటో నీకు తెలుసు, నాకు తెలుసు. నువ్వు నా కళ్ళెదురుగానే ఈ ఫైల్ మీ బాబాయ్కి ఇచ్చినా సరే నిన్ను అనుమానించను. థ్యాంక్ యూ సార్. సార్, మీకు గాయత్రి తెలుసా? గాయత్రి? ఏ గాయత్రి? నిజం చెప్పండి సార్, మీకు గాయత్రి ఎవరో తెలీదా? తెలియకపోతే ఆవిడ డైరీ మీ దగ్గర ఎందుకుంది? గాయత్రి డైరీ నా దగ్గర ఉన్నట్టు ఈవిడికి ఎలా తెలుసు? అసలు గాయత్రికి ఈవిడికి సంబంధం ఏంటి? అయితే భార్గవి గాయత్రి చెల్లెలా? సార్ చెప్పండి సార్, ఆవిడ మీకెలా తెలుసు? నాకు తెలిసిన గాయత్రి, నీకు కావాల్సిన గాయత్రి ఒక్కరో కాదో నాకు తెలీదు. నువ్వు అడుగుతున్న గాయత్రి ఎవరు? మా అక్క. చెప్పండి సార్, మా అక్కతో మీకు ఎప్పటి నుంచి పరిచయం? మా అక్క డైరీ మీ దగ్గర ఎందుకు ఉంచుకున్నారు? ఇప్పుడు మా అక్క మాతో లేదు సార్. ఆమె గుర్తుగా నాకు ఆ డైరీ కావాలి సార్. దయచేసి ఆ డైరీ నాకు ఇవ్వండి. ఇప్పుడు గుర్తొచ్చింది. నువ్వు అడిగిన డైరీ నా దగ్గరే ఉంది, కానీ మీ అక్కకు నాకు ఏ సంబంధం లేదు. అయితే మా అక్క డైరీ మీ దగ్గర ఎందుకున్నట్టు? చెప్తాను. మీ అక్క పేరు గాయత్రే, మా రిలేటివ్స్ అమ్మాయి పేరు గాయత్రే. మీ అక్క ఉండే రూమ్లోనే అంతకుముందు మా గాయత్రి ఉండేది. నేనోసారి తన వస్తువులేమన్నా ఉన్నాయేమోనని ఆ రూమ్కి వెళ్ళాను. నేను గాయత్రి అని చెప్పేసరికి ఆ డైరీని నాకిచ్చారు. ఇంటికొచ్చి చూసిన తర్వాత అర్థమైంది ఆ డైరీ ఇంకెవరిదోనని. ఇప్పుడు నువ్వు చెప్పాక తెలిసింది ఆ డైరీ మీ అక్కదని. అయితే ఆ డైరీ అవసరం మీకు లేదు కదా? దయచేసి దాన్ని నాకు ఇవ్వండి సార్. అవసరం లేదు కదా అని ఆ డైరీని ఎక్కడో మూలన పడేశాను. ప్లీజ్ సార్, ఎక్కడ పెట్టారో కొంచెం గుర్తుకు తెచ్చుకోండి. పోనీ ఆ డైరీ దొరక్కపోయినా పర్వాలేదు, మీరు ఆ డైరీ చదివారు కదా, కనీసం అందులో ఏం రాసిందో చెప్పండి. సారీ భార్గవి, నాకు వేరే వాళ్ళ డైరీ చదివే అలవాట్లేదు.
ఎప్పుడైతే అది నాకు సంబంధించింది కాదని తెలిసిందో అప్పుడే దాన్ని మూసేశాను. అయినా నువ్వేం వర్రీ కావద్దు. నాకు ఆ డైరీ దొరికిన వెంటనే నీకు తీసుకొచ్చిస్తాను. సార్, మా అక్కని నమ్మించి ఒకడు మోసం చేశాడు. దాంతో మా అక్క చనిపోయింది. ఇప్పుడు ఆ డైరీ చూస్తే కానీ వాడెవడో తెలీదు. మిమ్మల్ని అందుకే ఇంత గట్టిగా అడుగుతున్నాను. ఎలాగైనా ఆ డైరీ ఇవ్వండి సార్. వస్తాను సార్. గాయత్రి చనిపోయిందా? ఓ మై గాడ్. సారీ భార్గవి, నా దగ్గరున్న డైరీ మీ అక్కదే, కానీ నేను దాన్ని నీకు ఇవ్వలేను. గాయత్రి, ఒక్క నిమిషం. మీరా చాలా రోజుల తర్వాత కనిపించారు. ఎలా ఉన్నారు? మన కొలీగ్స్ అంతా బాగున్నారా? మేం బాగున్నాం. సరే, నీకేమైంది? నువ్వు ఆఫీస్ మానేశాక మీ చెల్లెలు వచ్చి వెళ్ళింది. నిన్నెవరో మోసం చేశారని, నువ్వేదో ఆత్మహత్య చేసుకున్నావని చెప్పింది. అసలు ఏం జరిగింది గాయత్రి? అదంతా పెద్ద కథలేండి. ఈసారి కలిసినప్పుడు డీటెయిల్గా చెప్తాను. అబ్బా ఏంటండి, సినిమాకి టైం అవుతుంది, పదండి. మళ్ళీ కలుద్దాం. రండి. ఏంటండి ఇలాంటి అడ్డమైన వాళ్ళతో మాటలు? ఈవిడేనా ఎవరి చేతిలోనో మోసపోయి ఆత్మహత్య చేసుకుందన్నారు? ఇంకా బతికుందేంటి? ఆవిడింటుంది పద. అయితే నన్ను మోసం చేసింది, నేను చనిపోవడానికి కారణమైంది జీవన్ అని భార్గవి భావిస్తోందన్నమాట. పైగా సూర్యకి జీవన్ అంటే పడదు. భార్గవితో జీవన్ గురించి సూర్య కూడా చెడుగానే చెప్పుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో భార్గవిని అస్సలు కలవకూడదు. నాతో పాటు నా భర్తను కూడా అసహ్యించుకుంటే అస్సలు సహించలేను. హలో, గుడ్ మార్నింగ్ మేడం. నేను అకౌంటెంట్ సుందరాన్ని మాట్లాడుతున్నాను. చెప్పు సుందరం, ఏదైనా కొత్త న్యూసా? కొత్త న్యూసే మేడం, కాకపోతే కొంచెం షాకింగ్ న్యూస్. భార్గవి మళ్ళీ ఆఫీసులో జాయిన్ అయ్యింది. మళ్ళీ ఏం జరిగింది? చెప్పాను కదా మేడం, ఏమైనా జరగచ్చని. మొన్న మనం అనుకున్నట్లే జరిగింది. సూర్య గారే పట్టుపట్టి మరీ పిలిపించుకున్నట్లున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం మేడం? దాని సంగతి తర్వాత ఆలోచిద్దాం. పెద్ద ఇరగదీసిన దానిలా కటింగ్ ఇచ్చిందిగా ఆ ప్రియా, దాన్ని ఒకసారి వచ్చి నన్ను కలవమను. అలాగే మేడం. హలో, నేను బాబాయ్ గాయత్రిని. ఏమ్మా గాయత్రి, బాగున్నావా? బాగున్నాను బాబాయ్. నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, ఇంతలో నువ్వే ఫోన్ చేశావు. నేను 2 రోజులు ఊళ్ళో ఉండటం లేదు, బాంబేకి వెళ్తున్నాను. ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయి. అలాగే బాబాయ్. ఇంకో విషయం, నేను లేనని మీ ఆయన ఆఫీస్కి రావటం మానేస్తాడో ఏమో, నువ్వే దగ్గరుండి పంపించే. ఆయన అలా మానేయరు బాబాయ్, చాలా హార్డ్ వర్కర్. కాకపోతే కొంచెం సెన్సిటివ్ అంతే. ఆయన పడ్డ కష్టాన్ని గుర్తిస్తే సంతోషిస్తారు. ఇప్పుడు ఎందుకమ్మా ఇవన్నీ చెప్తున్నావు? ఏం లేదు బాబాయ్, ఆయన ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఏదో చెప్పాలనిపించి చెప్పాను. ఉంటాను బాబాయ్. జీవన్,
జీవన్, చెప్పండి సార్, ఏమైనా పనుందా? నిమిషాల్లో చేసేస్తాను. ఏంటయ్యా ఆఫీస్ పని మొత్తం నువ్వే చేస్తున్నట్టు గాయత్రి దగ్గర బిల్డప్ ఇచ్చావా ఏంటి? ఈ పిచ్చిది ఫోన్ చేసి అడిగినట్టుంది. అదేం లేదు మావయ్య, అదేం లేదు సార్. మరేం లేదు, ఇప్పుడే గాయత్రి ఫోన్ చేసి నువ్వు చాలా హార్డ్ వర్కర్ అని, సెన్సిటివ్ అని మరీ చెప్పింది. ఎప్పుడైనా ఫుల్గా మందు కొట్టేసి బిల్డప్ ఇచ్చావా ఏంటి? ఎంత మాట అన్నారు సార్, నేను మందు తాగడమా? సార్ ఒకసారి నా మొహం చూసి చెప్పండి, నేను మందు తాగే వాళ్ళ కనపడుతున్నానా? అప్పుడెప్పుడో కూల్ డ్రింక్స్లో పురుగుల మందున్నాయని పేపర్లో చదివి ఇప్పటి వరకు కూల్ డ్రింక్స్ కూడా తాగడం మానేశాను సార్. అప్పటి నుంచి ఓన్లీ హాట్ డ్రింక్సే. సరే, ఎలాంటి అలవాట్లు లేకపోతే మంచిదే. నేను కోరుకునేది కూడా అదే. ఇప్పుడు ఈవిడికి ఏం సర్ది చెప్పాలో ఏమిటో. ఈ భార్గవి ఆఫీస్లో జాయిన్ అవటం కాదు కానీ నా ప్రాణం మీదకొచ్చింది. చిచి. ఏంటి ప్రియా తెగ ఆలోచించేస్తున్నావు? ఇప్పుడు నాకేం చెప్పి సర్ది చెప్పాలా అనా, లేక భార్గవి ఆఫీస్లో ఎందుకు జాయిన్ అయ్యింది అనా? అసలేం జరిగిందో అర్థం కావట్లేదు మేడం. భార్గవి తిరిగి ఆఫీస్లో ఎందుకు జాయిన్ అయిందో తెలియడం లేదు. బెల్లం ఉన్న చోటుని చీమలంత తొందరగా వదిలేస్తాయా? అది సరేగాని ప్రియా, భార్గవి ఆఫీస్లోంచి రిజైన్ చేయటానికి కారణం నువ్వే అని తెగ బిల్డప్ ఇచ్చావు. ఇప్పుడు జాయిన్ అవడానికి కారణం కూడా నువ్వేనా? ఇప్పుడు జాయిన్ అవడానికి కారణం కూడా నువ్వేనా? ఏదో అనుకోకుండా జరిగిన సిచ్యుయేషన్ని ఆధారంగా తీసుకుని ఏదో చేసినట్టు బిల్డప్ ఇవ్వడం గొప్పేం కాదు. పరిస్థితుల్ని మనకనుగుణంగా మార్చుకుని మనకు కావాల్సింది చేసుకోవడం గొప్ప. అసలు భార్గవి మెంటాలిటీకి మళ్ళీ తిరిగి రాకూడదు మేడం. అంతా సూర్య గారే చేశారు. సూర్య ఒకరి మాట వినేవాడైతే ఇక నువ్వు చేసేదేముంది? సూర్య ఎంత బలవంతం చేసినా అది ఆఫీస్కొచ్చుండకూడదు. అలాంటి సిచ్యుయేషన్ నువ్వు క్రియేట్ చేసుండాల్సింది. కనీసం సూర్య ఆఫీస్లోంచి దాన్ని పంపించలేకపోతున్నావు, ఇక సూర్య జీవితంలోంచి దాన్నేం పంపిస్తావు? పంపిస్తాను. అవసరమైతే ఈ లోకల్లో నుంచి బయటికి పంపిస్తాను, కానీ సూర్య జీవితంలోకి రావడానికి మాత్రం అంగీకరించను. ఇలా మాటలు చెప్తూ కూర్చుంటే కాదు ప్రియా, చేతల్లో చూపించాలి. ఇప్పుడు సూర్య జీవితంలోకి భార్గవి భార్యగా తిరిగొచ్చినా నాకెలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే నాది కేవలం చిన్న పరువు సమస్య, కానీ నీది జీవిత సమస్య. ఇలా నిర్లక్ష్యం చేస్తూ కూర్చుంటే సూర్య నీకు దక్కడు. సమస్య లేదు. ఎప్పటికీ సూర్య పక్కన స్థానం నాదే. నేను భువనేశ్వరి కూతుర్ని. ఒట్టి మాటలు చెప్పడం కాదు, ఏదన్నా అనుకుంటే సాధించే వరకు నిద్రపోను. వస్తాను మేడం. ఏంటి నువ్వు సాధించేది? కావ్య, పెద్ద టెన్షన్ తీరిపోయిందమ్మా. జరిగిన అవమానానికి భార్గవి తిరిగి రాదేమో అనుకున్నాను. కానీ మళ్ళీ ఈరోజు ఆఫీస్కి వచ్చింది. ఒకవేళ భార్గవి తిరిగి ఆఫీస్కి రాకపోయి ఉంటే చెయ్యని తప్పుకు అనవసరంగా నిందించాని అన్న బాధ నన్ను వెంటాడుతూ ఉండేది. ఇప్పుడు కొంచెం రిలీఫ్గా ఉంది కావ్య. ఉంటాను.
నువ్వేం చెప్తున్నావో ఆఫీసులో ఏం జరిగిందో నాకేమీ అర్థం కావడం లేదు. ఆఫీసులో ఫైల్ పోయింది, అది దొంగలించింది ఈ వగలాడే అని చెప్పావు. తర్వాత అది మళ్ళీ దొరికింది, ఆ అవమానం తట్టుకోలేక అది రిజైన్ చేసి వెళ్ళిపోయింది అని చెప్పావు. అసలు అది ఏం ఆలోచిస్తుందే? మళ్ళీ ఇప్పుడు తిరిగి జాయిన్ అవ్వడం ఏమిటే? దీనికేమైనా పిచ్చా? ముందు నాకు పిచ్చెక్కిపోతుంది మమ్మీ. పీడ విరగడైపోయిందనుకున్నాను, కానీ మళ్ళీ తిరిగి నానెత్తి మీదే శనిలా వచ్చి కూర్చుంది. అసలు నాకు డౌటు, నిజంగానే ఫైలు పోయిందా లేకపోతే అది సూర్యకి దగ్గరవ్వాలని అలా నటిస్తోందా? అసలు నీకు ఆఫీసులో తలనొప్పిగా తయారైందని ఆలోచించటం కానీ అది సూర్యకి దగ్గరైతే మనకేంటి, చంద్రుడికి దగ్గరైతే మనకేంటి? నాకు కావాలి మమ్మీ. అవును మమ్మీ, సూర్య నాకు కావాలి. అవును మమ్మీ, ఇన్నాళ్ళు నీకు చెప్పలేదు, అసలు నేను అక్కడ పనిచేస్తుందే సూర్య కోసం. ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? మన స్టేటస్ కి ఆ సూర్య కంటే అందగాళ్ళని, డబ్బున్న వాళ్ళని 100 మందిని నీ కాళ్ల ముందు నిలబెడతాను. అలాంటిది ఆఫ్టర్ ఆల్ ఆ సూర్య గురించి నువ్వు ఎగబడ్డావంటే? ఆ ఆఫ్టర్ ఆల్ సూర్యకే నేను కాకుండా భార్గవి నచ్చుతుంది. అదే నా బాధంతా. దానికంటే నాకేం తక్కువ మమ్మీ. మొదట్లో సూర్య అంటే ఒక రకమైన ఇష్టం మాత్రమే, జస్ట్ అట్రాక్షన్. తర్వాత ప్రేమ. ఇప్పుడు పంతం. నేను కోరుకున్న సూర్య నాకు కాకుండా ఇంకెవ్వరికి దక్కకూడదన్న పంతం. ఆ భార్గవికి అసలు దక్కకూడదన్న పంతం. ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఇన్నాళ్ళు నువ్వు అతన్ని ప్రేమించావనుకోలేదు, దాని మీద పాత పగతో కోపంగా ప్రవర్తిస్తున్నావనుకున్నా. నువ్వు ఈ భువనేశ్వరి కూతురువే. నువ్వు అతన్ని కావాలనుకున్నావు, సొంతం చేసుకో. ఈ విషయంలో అసలు వెనకడిగే వేయొద్దు. నీ వెనుక నేనున్నాను. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ వెరీ మచ్.